కార్తీక్, ఐఎమ్ సారీ రామ్. ఈ ఒక్క మాట తప్ప నీతో ఏది మాట్లాడలేను. నీకు మాటిచ్చి తప్పినందుకు ఐఎమ్ సారీ రామ్. పర్వాలేదు కార్తీక్. ఎప్పుడైతే శశిని మీ ఆఫీసులో చూశానో అప్పుడే నాకు ఇలాంటి పరిస్థితి వస్తుందని అనుకున్నాను. శశి వచ్చి అడిగినా కుదరదని చెప్పిన వాడివి ఈరోజు రిజిగ్నేషన్ లెటర్ మీద సంతకం చేయించుకున్నావంటే ఎంత ప్రాబ్లం ఎదుర్కొన్నావో నాకు తెలుస్తుందిరా. నేనేం చేయలేకపోయాను రా. నాకు బిజినెస్ పార్ట్నర్స్గా చేరాలనుకున్న వాళ్ళని ఆ శశి వాళ్ళ నాన్నగారు లాక్ చేశారు. వాళ్ళు నాతో బిజినెస్ చేయాలి అంటే నిన్ను పంపించేయాలని కండిషన్ పెట్టారు. అప్పటికి వాళ్ళని కన్విన్స్ చేయాలని చాలా ట్రై చేశాను, కానీ కుదరలేదు. పర్లేదు కార్తీక్, నీకేమాత్రం అవకాశం ఉన్నా నన్ను వదులుకోవని నాకు తెలుసు. పరిస్థితులు నీకు అనుకూలంగా లేనప్పుడు నువ్వు మాత్రం ఏం చేస్తావులే కార్తీక్. కాకపోతే దీని మూలంగా మన ఫ్రెండ్షిప్ పాడవకూడదు. మన బాండింగ్ ఇలాగే ఉండాలి, అది గుర్తుపెట్టుకో. నీకెప్పుడు ఏ అవసరం వచ్చినా సరే నాకు ఫోన్ చేయి, మర్చిపోకు. థ్యాంక్స్ రామ్. నీకు అభ్యంతరం లేదంటే నాకు తెలిసిన చోట నీకు జాబ్. వద్దు కార్తీక్, నువ్వు రికమెండ్ చేస్తే అది నీకు ప్రాబ్లం అవుతుంది. నీ బిజినెస్ బాగుండాలంటే నా కోసం ఏమీ చేయకు. వస్తాను. రామ్, కనీసం ఈ డబ్బులైనా తీసుకో. నేను ఇంకా ఈ స్థితికి దిగజారలేదు కార్తీక్. బహుశా ఈ పరిస్థితి రాదనే అనుకుంటున్నాను. ఉంటాను. నీ ఫ్రెండ్ అమ్ముడు పోలేదు, కానీ అతన్ని ఎలా లాక్ చేయాలో అలా లాక్ చేశాను. వాళ్ళు నాతో బిజినెస్ చేయాలి అంటే నిన్ను పంపించేయాలని కండిషన్ పెట్టారు. అతి తొందరలోనే నీ ఆత్మవిశ్వాసం అడ్రస్ లేకుండా చేస్తాను. ఇక బయలుదేరు. మళ్ళీ బ్రతుకు కోసం వేట మొదలు పెట్టాలి కదా. హలో అమ్మా, చెప్పమ్మా. రాము, ఎక్కడున్నావు నాన్న? అది బయటున్నానమ్మా. నీతో మాట్లాడాలి నాన్న. ఒకసారి నువ్వు గుడికొస్తావా? అలాగే అమ్మా. హలో డాడ్. చెప్పమ్మా శశి, ఏమైంది? ఆ రాముగాణ్ణి అక్కడి నుంచి తరిమేశారా? ఉద్యోగం పోయిందని ఏడ్చుకుంటూ వెళ్ళిపోయాడా? ఏడవడానికి పౌరుషం అడ్డొస్తుంది కదా డాడ్. అందుకే ఏడవలేక ఏమీ చేయలేక బాధపడుతూ వెళ్ళిపోయాడు డాడ్. శభాష్! ఇది కదమ్మా నాకు కావాల్సింది. చేతిలో అధికారం ఉంది కదా అని వాడు నన్ను ఎంత దెబ్బ కొట్టాడు. వాడు చేసిన అవమానాలన్నింటికీ సమాధానం చెప్పాలి అంటే ఆ మాత్రం స్ట్రోక్ తగలాలి కదమ్మా. అదే కదా డాడ్, ఆ కార్తిక్ తన ఫ్రెండ్ కదా. తన ఉద్యోగానికి ఏం భయం లేదని అనుకున్నాడు, మనం ఏమీ చేయలేవని అనుకున్నాడు. కానీ ఇలాంటి దెబ్బ కొడతామని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేకపోయాడు. నేరుగా ముక్కుసూటిగా వెళ్లేవాడికి ఒక్కటే దారుంటుంది, కానీ మనలాంటి వాళ్ళకి చాలా దారులుంటాయి.
ఇనుముని నేరుగా వంచితే వంగదు అని వదిలేస్తామా చెప్పు? వేడి చేసి మరీ వంచుతాం. ఎస్ డాడ్. మనమేంటో మన స్థాయి ఏంటో తనకి బాగా తెలిసొచ్చుంటుంది డాడ్. ఇక రేపటి నుంచి ఎలా బ్రతకాలో తెలియక విలవిల్లాడుతూ ఉంటాడు. పాపం, పూర్ ఫెలో. పాపమా? పొరపాటును కూడా పాపం అనకూడదు డాడ్. మనకి చేసిన ద్రోహానికి తనకి శిక్ష చాలదు, ఇంకా ఇంకా నరకం చూడాలి. అలాగేనమ్మా, నీ కసి కోపం తీరేంత వరకు ఏడిపించు. బేబీ, నువ్వు త్వరగా వచ్చేసేయ్. ఆ రాము డిఫీట్ ని మనం సెలబ్రేట్ చేసుకోవాలి. ఓకే డాడ్, వచ్చేస్తున్నాను. ఓకే బేబీ, టేక్ కేర్. తీసుకోండి. ఎంతండి? 100 రూపాయలు. థ్యాంక్ యూ. హలో. శశి, నేను సీతని మాట్లాడుతున్నాను. సీత. ఏంటి అప్పుడే మీ ఆయన ఫోన్ చేసి ఈ జాబ్ కూడా పోయిందని చెప్పాడా? హో, అయితే ఇక్కడ కూడా పుణ్యం కట్టుకున్నావా శశి? అయితే నీకు ఇంకా తెలియలేదన్నమాట. పోనీలే, ఆ గుడ్ న్యూస్ చెప్పే అవకాశం నాకే వచ్చింది. విన్నావుగా, ఇక కన్నీళ్లు పెట్టుకోవడం మొదలుపెట్టు. భయం ఉన్న వాళ్ళకి కన్నీళ్ళు వస్తాయి శశి. ధైర్యం ఉన్న వాళ్ళకి కన్నీళ్లు కనిపించమన్నా కనిపించవు. నాకైనా నా భర్తకైనా రేపటి గురించి భయం లేదు. ఈ రోజు బ్రతకలేమో అనే దిగులు లేదు. సరే, ఆ ధైర్యం ఎన్ని రోజులు ఉంటుందో అది చూద్దాం. నీకు ఆ ధైర్యం ఉంటే నాతో మాట్లాడడానికి 5 నిమిషాలు కేటాయించుకో. చెప్పు. ఇలా ఫోన్లో కాదు, నేరుగా మాట్లాడుకుందాం. గుడికి రా. నువ్వు పిలిస్తే నేనెందుకు రావాలి? భయపడితే రావద్దు. వచ్చినా నేనేం కొట్టనులే శశి. ఏయ్, నేను భయపడతానా? నాన్సెన్స్. అయితే మాట్లాడుకుందాం రా. ఓకే, ఇప్పుడే వస్తున్నాను. నిన్ను రెచ్చగొడితే వస్తావని నాకు బాగా తెలుసు శశి. రా, ఈ రోజు నీతో చాలా మాట్లాడాలి. బాబు, ఇక్కడ మెకానిక్ ఎవరమ్మా? చెప్పండి సార్, ఏమైంది? బాబు, నువ్వు రాణి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఎండి శ్రీరామ్ గారు తమ్ముడు కదా? ఒకసారి బిజినెస్ మ్యాగజైన్లో మీ ఫ్యామిలీ ఫోటో చూశాను. అందులో నువ్వు ఉన్నావు. నాకు గుర్తొస్తుంది. సార్, మీ కార్కి ఏమైందో అది చెప్పండి సార్. నా వివరాలు అవి ఎందుకు సార్? ప్రాబ్లం చెప్తే రిపేర్ చేస్తాను. అది కాదు బాబు. సార్, నా పర్సనల్ విషయాలు బయటికి చెప్పుకోవడం నాకు ఇష్టం లేదు సార్. దయచేసి ఈ టాపిక్ ఇంకా ఆపేయండి. మీకేం కావాలో అది చెప్పండి. ఓకే బాబు. సడన్గా ఇంజిన్ ఆఫ్ అయిపోయింది. రన్నింగ్లో బాగా నాయిస్ వస్తుంది. ఒక్క నిమిషం సార్. ఆదిత్య మామూలు మెకానిక్ కాదు. అంత పెద్ద కుటుంబం నుంచి వచ్చి ఇక్కడ పని చేస్తున్నాడా?
సార్, ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. అది ఇంజన్లో ప్రాబ్లం కాదు. ఇప్పుడు వచ్చే ఆటోమేటిక్ వెహికల్స్కి టెక్నికల్ ఇష్యూస్ వస్తే వెంటనే ఇంజన్ ఆఫ్ అయిపోతుంది. సేఫ్టీ పర్పస్ కోసం అలా చేస్తారు. దాన్ని చూసి సాల్వ్ చేశాను. బాబు, నువ్వు జర్మనీలో ఆటోమొబైల్ ఇంజనీరింగ్ చేసావు కదా, ఆ మ్యాగజైన్లోనే చదివాను. నాకు ఒక ఫ్యాక్టరీ ఉంది. నువ్వు ఓకే అంటే అందులో ఒక మంచి జాబ్ ఇస్తాను. నీలాంటి స్కిల్డ్ పర్సన్ ఉండాల్సింది ఇలాంటి చిన్న వర్క్షాప్లో కాదు. నాకొద్దు సార్. చాలా మంచి జీతం ఇస్తాను బాబు. నాకొద్దు సార్. నేను ఇక్కడే ఉంటాను. ఎందుకంటే నా డిగ్రీలు చూడకుండా నాకు వర్క్ ఇచ్చి మా బాస్ ఆదుకున్నారు. ఆ కృతజ్ఞత నాకు ఎప్పటికీ ఉంటుంది సార్. నేను రాలేను సార్. ప్లీజ్ సార్. ఓకే బాబు, నీ ఇష్టం. ఎంతైంది? 3000. తీసుకో బాబు. థ్యాంక్ యూ సార్. చెప్పరా, అసలు ఆ శశి ఎవరు? అదేంటమ్మా, శశి ఎవరంటే ఏం చెప్పమంటావు? తను బాలుకి భార్య, నీకు కోడలు. రాము, తెలివిగా సమాధానం చెప్తున్నాను అనుకోకు. నాకు శశి గురించి పూర్తి వివరాలు తెలియాలి. అది నువ్వు మాత్రమే చెప్పగలవు అని శశి నాతో చెప్పింది. చెప్పు, అసలు శశి ఎవరు? శశికి నీకు ఉన్న సంబంధం ఏంటి? తనెందుకు పనిగట్టుకుని నీ మీద పగ సాధిస్తోంది? పగ అలాంటిదేం లేదమ్మా. చూడ్రా, నేను నీకు నిజంగా అమ్మని అనుకుంటే నా దగ్గర నిజం దాచాలని చూడకు. ఏ కారణాలు లేకుండా ఒక అమ్మాయి ఒక కుటుంబం మీద ఇంతలా కక్షగట్టదు. తను ఖచ్చితంగా మనసులో ఏదో పెట్టుకుని మన ఇంటి కోడలుగా వచ్చింది. అది నాకు బాగా అర్థమైంది. అందుకే నేరుగా తననే అడిగాను. సమాధానం నీ దగ్గర నుండి తెలుసుకోమని చెప్పింది. అందుకే నిన్నిక్కడికి రమ్మన్నాను. ఇప్పుడు చెప్పు, ఎందుకు రమ్మన్నావు? దయచేసి మా జోలికి రావద్దు, మమ్మల్ని ఇలా బ్రతకనివ్వు అని నన్ను బ్రతిమలాడి నా కాళ్ళు పట్టుకోవాలని ఇక్కడికి రమ్మన్నావా? కాళ్ళు పట్టుకోవడానికి నేను సిద్ధంగానే ఉన్నాను, కానీ మా కోసం కాదు. మరి మన కుటుంబం కోసం, అత్తయ్య మావయ్యల సంతోషం కోసం. వాళ్ళు మనశ్శాంతిగా బ్రతకాలంటే మేమేం చేయాలో చెప్పు. అవునమ్మా, మీకోసమే ఇన్ని రోజులు కొన్ని నిజాలు దాచాను. మీకు చెప్పుకోలేక, చెప్తే మీరు బాధపడతారనే భయంతో నిజాల్ని దాచిపెట్టాను. ఏంటా నిజాలు? శశి ఎవరో కాదమ్మా, ఒకప్పుడు నేను ప్రేమించిన వ్యక్తి. అవును, ప్రేమించాను. రాముని నీకంటే ఎక్కువగా నేను ప్రేమించాను. కానీ అతనేం చేశాడు? నన్ను నిలువున మోసం చేశాడు. లేదమ్మా, నేను మోసం చేయలేదు. అలాంటి ఉద్దేశం కూడా నాకెప్పుడూ లేదు. కాకపోతే పరిస్థితులు అలా వచ్చేసరికి నేనేమీ చేయలేకపోయాను. తప్పు తను చేసి పరిస్థితుల మీద నేరాన్ని నెడితే కన్విన్స్ అవ్వడానికి నేనేవి పిచ్చిదాన్ని కాదు. నాకు తెలుసమ్మా, తనంత తొందరగా కన్విన్స్ అయ్యే మనిషి కాదు అని. తన దృష్టిలో నేనొక నేరస్తుణ్ణి, మోసం చేసిన ఒక దుర్మార్గుణ్ణి. ఎస్, ఖచ్చితంగా రామ్ నా దృష్టిలో దుర్మార్గుడే. అంత మాట అనుకు శశి. ఆయన నువ్వు అనుకున్నట్లు దుర్మార్గుడు కాదు, చాలా మంచి వ్యక్తి. మంచి వ్యక్తా? ఏ విధంగా మంచి వ్యక్తి? నీ మెడలో తాళి కట్టాడనా? చూడు, నీ మెడలో కట్టిన తాళి నా మెడలో పడాల్సిన తాళి. ఈ విషయం గుర్తుపెట్టుకో. అవునమ్మా, అది శశి మెడలో నేను కట్టాల్సిన తాళి. ఆ రోజు విధిలేని పరిస్థితుల్లో ఊరి సమస్యని పరిష్కరించడం కోసం తప్పక
సీత మెడలో కట్టాల్సి వచ్చింది. అంటే ఊరి కోసం, కుటుంబంలో వ్యక్తులకి ఇచ్చిన మాట కోసం నాకు అన్యాయం చేస్తాడా? నేను శశి మెడలో తాళి కట్టుంటే దానివల్ల శశి మాత్రమే సంతోషపడేది, తనకి మాత్రమే న్యాయం జరిగేది. కానీ 2 ఊర్లు ఒకటయ్యేవి కాదమ్మా. ఎన్నో సంవత్సరాలుగా నలిగిపోతున్న అంత పెద్ద సమస్యకి పరిష్కారం దొరికేది కాదు. అందుకే ఆ రోజు సీత మెడలో నేను తాళి కట్టాల్సి వచ్చింది. 2 ఊళ్ళకు న్యాయం చేశాడు, కానీ నాకు మాత్రం అన్యాయం చేశాడు. ఆ ఊళ్ళు కొట్టుకుంటే ఈయనకేంటి నష్టం? ఆ నష్టం నాకు కాదమ్మా, మన కుటుంబానికి. పీటల మీద నుంచి వెళ్ళిపోయిన ఆ పెళ్లి కొడుకుని నేను బెదిరించి పంపించానని అక్కడ అందరూ అనుకున్నారు. మన కుటుంబం మీద పడిన ఆ మచ్చని తుడిపేయడంతో పాటు ఏ తప్పు చేయని ఒక ఆడపిల్ల జీవితాన్ని నిలబెట్టడం కోసం నేను ఆ రోజు ఆ నిర్ణయం తీసుకున్నాను. కుటుంబం కోసం తను నిర్ణయం తీసుకున్నాను అని సమర్థించుకోవచ్చు, కానీ నాకు జరిగిన అన్యాయానికి ఏం సమాధానం చెప్తాడు? సమాధానం చెప్పాను, కానీ తను వినిపించుకునే స్థితిలో లేదు. మనసులో బాధ, నా మీద కోపం నిండిపోయిన మనిషిని నేను ఏ విధంగానూ కన్విన్స్ చేయలేకపోయానమ్మా. తను చెప్పే కథలు విని కన్విన్స్ అవ్వడానికి నేను అందరిలాంటి మనిషిని కాదు. రేఖ, శశిరేఖ ఇక్కడ. నాకు జరిగిన అన్యాయానికి కుమిలిపోయి కన్నీళ్లు పెట్టుకునే క్యారెక్టర్ కాదు నాది. అందుకే నాకు ద్రోహం చేసిన మనిషికి సరైన గుణపాఠం చెప్పాలని నేనెప్పుడో ఫిక్స్ అయ్యాను. అందుకే బాలుని పెళ్లి చేసుకొని ఆ ఇంటికి కోడలుగా వచ్చాను. తను బాలుని పెళ్లి చేసుకుంటుందని నేను అస్సలు ఊహించలేదు. పెళ్లి చేసుకొని వచ్చాక జరిగింది ఇది అని మీ అందరికీ నేను చెప్పలేను. ముఖ్యంగా బాలుకి తెలిస్తే తను తట్టుకోలేడు. అందుకే ఈ నిజాన్ని నాలోనే దాచుకున్నాను. ఎంతకాలం దాచుకుంటాడో అది చూస్తాను. ఏదో ఒక రోజు నా టార్చర్ తట్టుకోలేక నేను తప్పు చేశాను, శశిరేఖకు తీరని అన్యాయం చేశాను అని అందరి ముందు ఏడుస్తూ నిజాన్ని ఒప్పుకునే రోజు వస్తుంది. ఆ రోజు వచ్చేలా చేస్తాను. ఆ రోజు ఎప్పటికీ రాకూడదని ఆ శశి ఏం చేసినా నేను భరిస్తూనే వచ్చానమ్మా. ఎందుకంటే నిజాలు బయటికి రావడం వల్ల అందరికంటే ఎక్కువగా బాధపడేది మన బాలు. బాలు చాలా అమాయకుడు, చాలా సున్నితమైన మనసు. కేవలం నన్ను సాధించడానికే శశి తనని పెళ్లి చేసుకుందని తెలిస్తే వాడు తట్టుకోలేడమ్మా. అందుకే శశి ఏం చేసినా నేను భరిస్తాను. ఎంతకాలం భరిస్తాడో నేను చూస్తాను. ఏదో ఒక రోజు నిజం తెలియకపోదు. ఆ రోజు వచ్చే పరిణామాలు ఎంత దారుణంగా ఉంటాయో మీరు చూస్తారు. శశి, నీకు జరిగింది ఖచ్చితంగా అన్యాయమే. అది నేను కాదన్ను. దానికోసం నన్ను, మా ఆయన్ని నువ్వు ఏదైనా చెయ్యి. మమ్మల్ని ఎన్ని కష్టాలైనా పెట్టు, మేం భరిస్తాం. కానీ ఆ కుటుంబాన్ని మాత్రం ఏం చేయకు. కుటుంబం కోసం నువ్వు ఇంత త్యాగం చేస్తావనుకోలేదురా. అసలు అసలు మేము ఏం చేసావురా నీకు? మా కోసం ఎందుకురా ఇంత కష్టపడ్డావు? అదేంటమ్మా, మీరెవరో పరాయి వాళ్ళైనట్టు అలా మాట్లాడతావేంటి? మీరందరూ నా కుటుంబం, నా మనుషులమ్మా. నా కుటుంబానికి చెడ్డ పేరు వస్తే నేనెలా భరిస్తానమ్మా? సరే, ఇంతలా అడుగుతున్నావు కాబట్టి మీ కుటుంబాన్ని ఏమీ చేయకుండా ఉండాలి అంటే నేనొకటి అడుగుతాను. చేస్తావా? హ, చెప్పు, ఏం చేయమంటావు చెప్పు. రామ్కి విడాకులిచ్చేయి. నువ్వు విన్నది కరెక్టే. రామ్కి విడాకులిచ్చి
అతనికి దూరంగా వెళ్ళిపో. బాగా ఆలోచించుకొని నాకు ఫోన్ చేయి. శశి ఎవరో కాదమ్మా, ఒకప్పుడు నేను ప్రేమించిన వ్యక్తి. బాలుకి తెలిస్తే తను తట్టుకోలేడు. అందుకే ఈ నిజాన్ని నాలోనే దాచుకున్నాను. కేవలం నన్ను సాధించడానికే శశి తనని పెళ్లి చేసుకుందని తెలిస్తే వాడు తట్టుకోలేడమ్మా. ఈ దారుణాలన్నింటికీ కారణం ఎవరో కాదమ్మా, శశి వదినే. అతని కుటుంబం మొత్తం శశి వదిన అరేంజ్ చేసిన మనుషులమ్మా. మనం చందు వాళ్ళ కుటుంబానికి ఇచ్చిన ప్రతి రూపాయి శశి వదిన వాళ్ళ కుటుంబానికే చేరింది.